అందరికీ నమస్సుమాలు. ఆపదల్లో సంపదల్లో మంచిగా మనం తెలివితో మన అవగాహనతో సదవగాహన కలిగి జీవించాలి. చూడండి ఆపదలు సంపదలు ఎలా ఉంటాయో. వ్యసనేష్వేవ సర్వేషు యస్య బుద్ధిర్న హీయతే న తేషాం పారమభ్యేతి తత్ప్రభావాత్ సంశయం. వ్యసనేషు, వ్యసనములు అంటే చెడు అలవాట్లే కాదు, దుఃఖములు అని అర్థం సంస్కృతంలో. వ్యసనం అంటే దుఃఖం, చూసావా? చెడు అలవాటే దుఃఖం, చెడిపోయేది. చెడ్డవాళ్ళు చెడిపోయేందుకే ఉండొచ్చు. మంచిని మనమే ప్రయత్నం చేసి మనల్ని మనం ఉద్ధరించుకుంటూ పోవాలి. మన ప్రగతి ఇతరులకి ఎందుకు అవసరమా? మన ఇంట్లో వాళ్ళకి అవసరం లేదు మన ప్రగతి. కాబట్టి వాడి ప్రగతి వాడు చూసుకోవాలి. ప్రగతి దారిని వెతుక్కోవాలి. కష్టపడి కృషి చేసి శ్రమించి మెల్లగా అడుగులు వేసుకుంటూ పోవాలి. మనం వేయలేకపోయినా వేసేవాళ్ళ అడుగులు చూసుకుంటూ దూరంగా అయినా నడవాలి. కనీసం మానవుని భవిష్యత్తు గురించి చెప్తున్నాడు చూడండి. ఆపదల్లో బాధల్లో, ఆపదలు ఆసన్నమైనప్పుడు ఎవరి బుద్ధి క్షీణించదో అట్టివాడు భావనా బలిమిచే, భావంచే ఆపదల్ని సునాయాసంగా సులభంగా దాటును. ఈ విషయమున సందేహం అవసరం లేదు. తత్ప్రభావాత్ అసంశయం, సంశయం అవసరం లేదు అంటున్నాడు. ఎందుకని అంటే మనకు మంచి అవగాహనలు జ్ఞానోపాయం ఉంటే ఆపదల్లో సర్దుకుని పోతాం. ఆపదలు సంపదలు సహజమే కదా అని కోరి కొని తెచ్చుకోం అది. కాబట్టి దైవికంగా వచ్చింది, ఇది దాటిపోదు. సంపదలు ఆపదలు వస్తాయి పోతాయి అనే భావన కలిగి ఉండాలి. రెండింటిని దాటి దూకి పోతూ ఉంటాడు తెలిసినవాడు, మతిమంతుడు. మతిలో ఉన్నవాడు కాస్త మట్టి బుర్ర కాదు. మట్టి బుర్ర ఏమీ లేకపోయినా ఏడుస్తుంటాడు. అది వాడికి ఆపదలు రాక్కర్లా అని ఏడుస్తుంటాడు. వీడు ఏడిస్తే పర్లే, వాడికి ఆపదలు రాకపోయినా ఏడిస్తే పర్లే, ఇతరులకు ఆపదలు కలిగిస్తుంటాడు అనవసరంగా. వీడికి కలుగుతుందనే భయంతో, కలక్కపోయినా వీడితో డేంజర్. కాబట్టి మానవుని భవిష్యత్తును తీర్చిదిద్దే మహాప్రయత్నంలో ఆపదలు ఆటంకములను చాలామంది భావిస్తూ ఉంటారు. ఆపదలు బాధలు ప్రగతికి ఆటంకాలు కానే కావు. అర్థం చేసుకుంటే చూడండి, కష్టాల్లో కన్నీళ్లలో దేవుని గుర్తొస్తాడు ఎవరికైనా, ఎవరికో గుర్తొచ్చేది. బాధల్లో బోధలు అందుకుంటారు కొంతమంది. బోధలు అందేది బాధల్లోనే. ఆ బాధల్లో కూడా బోధలు అందుకోలేకపోయామనుకో, మనల్ని బాగు చేసేవాడి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. కాబట్టి బాధల్లో మనకు బోధలు అందుకునే జ్ఞానం, అవగాహన ఆ వైపు తిప్పాలి. దృష్టి తిప్పే శక్తిని ప్రయత్నంతో మనం సజ్జనులు చేరితే వాళ్ళు చెప్తారు, అరే ఈ బాధ ఇలాంటిది పోతుంది అని చెప్పి మనకు బోధల ద్వారా మెల్లగా దుఃఖాన్ని తగ్గిస్తూ క్రమంగా నశింపజేస్తారు. బాధలు తెలియని బ్రతుకు బాగుపడదు. కష్టాల వాగు ఉండేది మనం కూరుకుపోయి చనిపోయేందుకు కాదు, అందరినీ ఏడ్పించేందుకు కాదు, ఇది బయటపడేందుకు, అభ్యుదయం వైపు నడిచేందుకు. గత కర్మానుసారంగా వ్యతలు చుట్టుముట్టుండొచ్చు, లేదా నువ్వు చేసుకున్న ఈ జన్మలో ఆయన చేసుకున్న వ్యవహారం అంతా మనం చేసిన వ్యవహారం కావచ్చు. అంత మాత్రాన్ని భీతి చెందకుండా సరి చేసుకుని మంచిగా మంచి దారిలో అడుగులు వేసుకుంటూ ఆ బాధాగ్నిని ఆర్పుకుంటూ వెళ్ళాలి. శ్వాసపై విశ్వాసం ఉండకూడదు, విశ్వాసంతో శ్వాసను కదిలించాలి. బాధలు సంభవించగానే కలత చెందే దురలవాటును మెల్లగా విడనాడి మెల్లగా అవగాహనలు కలిగించుకుంటూ అడుగులు వేసుకుంటూ పోగలను. సుఖ సంతోషాలు ఒక్కోసారి సుఖాల కన్నా కష్టాలు మేలు చేస్తుంటాయి. సుఖాల్లో సుఖంగా ఆనందంగా ఎగిరిగంతేయచ్చు, కష్టాల్లో కుంగిపోయి ఉండొచ్చు. సుఖాల్లో సుఖంగా ఉండు, కష్టాల్లో సర్దుకుని అర్థం చేసుకొని ఉండు. అట్లా సుఖ సంతోషాలు మన హృదయంలో, సుఖాలు సంతోషాలు వస్తే పోతూ ఉంటాయి ఆయన, అది అంతే అనేది అందరూ చెప్తారు. కానీ సుఖాలు సంతోషాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. చూసావా? నువ్వు తెలుసుకునే తెలివి ఇట్లా విడిపడాలి. మనకు అవి ఉన్నాయి కానీ మనవి కాదు, మనకుంటాయి అవి. ఏవైనా అంతే, దేహం కూడా అంతే. ప్రతిదీ ఇట్లా అవగాహనతో విడిపడిపోతూ ఉండాలి. కొంచెమైనా శాంతి కలుగుతుంది. కాబట్టి విషయ సుఖానుభవానికి పరుగులు తీస్తూ ఉంటాం. ఎవరైనా లోకం వెంట పరిగెత్తుతూ ఉంటాం. కాబట్టి బాధలు మన ఆంతర్యంలో వైరాగ్యాన్ని కలిగిస్తాయి. అప్పుడు కొంచెం వెలుగు వైపు తిప్పాలి మనం. అలా మనం బాధల్లో బోధలు అందుకోవాలి. వ్యతల వెనుక వెలుగులు ఉన్నాయనేది మనకు బాగా అర్థం కావాలను. కష్టాల్లో కుంగిపోరాదు, సుఖాల్లో మరీ గర్వంతా విర్రవేగిపోరాదు అని అర్థం. మామూలుగా కష్టాల్లో కలుముల్లో లేముల్లో సమానంగా భావించి హృదయాన్ని చెక్కబట్టుకుని బాధల్లో మనం చక్కగా జీవన నావను అనవసరంగా బొక్క పెట్టుకోకుండా, మనకు మనమే పక్కవాడి నావు కూడా బొక్క పెట్టకుండా మన నావ తేలిపోవాలని పక్కవాడితో ముంచితే ఎలా? కాబట్టి అందరం హాయిగా ఉండాలి. సర్వే జన సుఖనే భావంతో అనే భావంతో బాధల్ని సరిపెట్టుకుంటూ పోవాలి. ఎందుకు వచ్చాయి బాధలు నాకు ఒకసారి అర్థం కాదు. మనం ఏ పాపం చేయాలి, ఎవరికి
ఏ అధర్మ కార్యం చేయలేదు, దుష్ట కార్యం చేయలేదు, అయినా ఎందుకు వచ్చింది? ఎందుకు? మన అంత శక్తి మనకు లేదు కాబట్టి ఆ శక్తి ఉన్న వాళ్ళ దగ్గర పోయి చెప్తే వాళ్ళు మన బాధలను పోగొడతారు. అంతే, ఇంకేం లేదు, సింపుల్. అందరికీ నమస్కారాలు.